అవును, ఇది కోర్టుకోతే ఏమైతే చెరువులో ఉన్నాయని కొట్టేయాల్సిందే. సుప్రీంకోర్టు చెప్పింది, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది చెరువులలో ఏమని ఉంటే కొట్టేయమని చెప్పింది. అది నాగార్జున, రఘునందన్ రావు, ఎన్టీ రామారావు గారా, ఇంకోరు అని సంబంధం లేదు. చెరువు కబ్జా అయింది, కొట్టేయాల్సిందే. దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయి? ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టులు ఏమున్నాయి? సుప్రీంకోర్టే చెప్పింది 24 గంటలలో ఎట్లాంటి నోటీసులు లేకుండా ఏది ఉన్నా డిస్మెటల్ చేయమని చెప్పారు. అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఎట్లా చూస్తారు? సో 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి అప్పటి మున్సిపల్ మంత్రిని తప్పుపడుతూ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుర్రి. చీఫ్ సెక్రటరీ గారితో ఎవరెవరు ఎంత కబ్జా చేసిరో రేపు ఒక శ్వేతపత్రం ఏంటని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంటే ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు దీన్ని ఎట్లా ఏ విధంగా? సో వాయనాడును చూసిన రఘునందన్ రావు, ఉత్తరాఖండ్ చూసిన రఘునందన్ రావు, సైన్స్ టీచర్ గా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడే రఘునందన్ నాలాలు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు అన్నింటినీ కూడా కాపాడుమని, అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకోవద్దని అటు పోలీసు వాళ్ళకి, ఇటు రాజకీయ నాయకులకి, అటు గౌరవ న్యాయమూర్తులకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తారు. సార్ ఇక్కడ ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటారు, సవాళ్ళు చేసుకుంటుండ్రు. ఎట్లా చూడొచ్చు ఇది? ప్రజాపాలన అన్న ప్రజాపాలన ప్రజలకే వదిలేసిండ్రని అనుకోవచ్చా? రాజీవ్ గాంధీ విగ్రహం విషయం కానీ లేకపోతే ఆ విషయాలు రుణమాఫీ విషయం? సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్. ప్రజలు చూస్తా ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు రుణమాఫీ ఎంత చేసిర్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎంత రుణమాఫీ చేస్తుర్రు. వీళ్ళిద్దరు ఏమనుకుంటారు అంటే రోజు హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ లో మాట్లాడితే బాగా రాస్తున్నాయి, పేపర్లో బొమ్మెత్తున్నాయి అనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరు కంటే ఓటేసే ఓటర్ చాలా తెలివికల్లోడు. అందుకనే 10 ఏళ్ళ నీ పాలన మంచిగా లేదని నేను ఇంటికి పంపించిండు. ఒకవేళ కాంగ్రెస్ తప్పు చేస్తే ఇంకొద్ది రోజుల తర్వాత జరిగే ఎలక్షన్లలో కాంగ్రెస్ కూడా గదే గతి పడుతుంది. దానికి అంత తొందర ఎందుకు? అంటే కవిత బయటికి వచ్చే విధానంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని అనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం, ఇంకా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉందని చూడొచ్చు. ఎట్లా చూడొచ్చు? సో అన్నం తినేటోళ్ళు ఎవరు కూడా పార్టీలో విలీనం గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే కోర్టు బెయిల్ ఇస్తుందా ఏదా ఎవరికి తెలియదు. వీళ్ళు ఎందుకంత ఉత్సాహపడి మాట్లాడుతున్నారు? ఎందుకంత తొందర? కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, బీఆర్ఎస్ లో బీజేపీ బీఆర్ఎస్ ని విలీనం చేసుకుంటది. ఎందుకంత తొందర అంటున్నారు? జరిగేట రోజు అధికారికంగా మీకే చెప్తారు కదా, ప్రెస్ వాళ్ళకి. ఊహాగానాల మీద వార్త రాసి విలేకరులు కూడా ఒక్కొక్క పార్టీకి ఇచ్చేసుకుంటా, ఇంకొక పార్టీని తప్పు చేసుకుంటా, ఈ పార్టీని చిన్నగా చేయాలి, ఆ పార్టీని పెద్దగా చేయాలి అనేటువంటి రోత రాతల్ని బంద్ చేయాలి. అవును, ఇది కోర్టుకోతే ఏమైతే చెరువులో ఉన్నాయని కొట్టేయాల్సిందే. సుప్రీంకోర్టు చెప్పింది, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది చెరువులలో ఏమని ఉంటే కొట్టేయమని చెప్పింది. అది నాగార్జున, రఘునందన్ రావు, ఎన్టీ రామారావు గారా, ఇంకోరు అని సంబంధం లేదు. చెరువు కబ్జా అయింది, కొట్టేయాల్సిందే. దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయి? ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టులు ఏమున్నాయి? సుప్రీంకోర్టే చెప్పింది 24 గంటలలో ఎట్లాంటి నోటీసులు లేకుండా ఏది ఉన్నా డిస్మెటల్ చేయమని చెప్పారు. అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఎట్లా చూస్తారు? సో 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి అప్పటి మున్సిపల్ మంత్రిని తప్పుపడుతూ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుర్రి. చీఫ్ సెక్రటరీ గారితో ఎవరెవరు ఎంత కబ్జా చేసిరో రేపు ఒక శ్వేతపత్రం ఏంటని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంటే ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు దీన్ని ఎట్లా ఏ విధంగా? సో వాయనాడును చూసిన రఘునందన్ రావు, ఉత్తరాఖండ్ చూసిన రఘునందన్ రావు, సైన్స్ టీచర్ గా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడే రఘునందన్ నాలాలు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు అన్నింటినీ కూడా కాపాడుమని, అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకోవద్దని అటు పోలీసు వాళ్ళకి, ఇటు రాజకీయ నాయకులకి, అటు గౌరవ న్యాయమూర్తులకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తారు. సార్ ఇక్కడ ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటారు, సవాళ్ళు చేసుకుంటుండ్రు. ఎట్లా చూడొచ్చు ఇది? ప్రజాపాలన అన్న ప్రజాపాలన ప్రజలకే వదిలేసిండ్రని అనుకోవచ్చా? రాజీవ్ గాంధీ విగ్రహం విషయం కానీ లేకపోతే ఆ విషయాలు రుణమాఫీ విషయం? సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్. ప్రజలు చూస్తా ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు రుణమాఫీ ఎంత చేసిర్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎంత రుణమాఫీ చేస్తుర్రు. వీళ్ళిద్దరు ఏమనుకుంటారు అంటే రోజు హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ లో మాట్లాడితే బాగా రాస్తున్నాయి, పేపర్లో బొమ్మెత్తున్నాయి అనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరు కంటే ఓటేసే ఓటర్ చాలా తెలివికల్లోడు. అందుకనే 10 ఏళ్ళ నీ పాలన మంచిగా లేదని నేను ఇంటికి పంపించిండు. ఒకవేళ కాంగ్రెస్ తప్పు చేస్తే ఇంకొద్ది రోజుల తర్వాత జరిగే ఎలక్షన్లలో కాంగ్రెస్ కూడా గదే గతి పడుతుంది. దానికి అంత తొందర ఎందుకు? అంటే కవిత బయటికి వచ్చే విధానంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని అనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం, ఇంకా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉందని చూడొచ్చు. ఎట్లా చూడొచ్చు? సో అన్నం తినేటోళ్ళు ఎవరు కూడా పార్టీలో విలీనం గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే కోర్టు బెయిల్ ఇస్తుందా ఏదా ఎవరికి తెలియదు. వీళ్ళు ఎందుకంత ఉత్సాహపడి మాట్లాడుతున్నారు? ఎందుకంత తొందర? కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, బీఆర్ఎస్ లో బీజేపీ బీఆర్ఎస్ ని విలీనం చేసుకుంటది. ఎందుకంత తొందర అంటున్నారు? జరిగేట రోజు అధికారికంగా మీకే చెప్తారు కదా, ప్రెస్ వాళ్ళకి. ఊహాగానాల మీద వార్త రాసి విలేకరులు కూడా ఒక్కొక్క పార్టీకి ఇచ్చేసుకుంటా, ఇంకొక పార్టీని తప్పు చేసుకుంటా, ఈ పార్టీని చిన్నగా చేయాలి, ఆ పార్టీని పెద్దగా చేయాలి అనేటువంటి రోత రాతల్ని బంద్ చేయాలి.